ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రజనీకాంత్ కెరీర్లో చాలా మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి, కానీ దళపతి మాత్రం సంథింగ్ స్పెషల్. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సోషల్ మీడియా యుగంలో కూడా దళపతి సీన్స్, డైలాగ్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే దళపతి సీక్వెల్ రాబోతోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను మళ్లీ దళపతి రోజుల్లోకి తీసుకెళ్లనుంది. ఎప్పుడో 1991లో రిలీజ్ అయింది దళపతి చిత్రం. ఈనాటికి ఈ చిత్రంలోని సీన్స్, సాంగ్స్, డైలాగ్ కు క్రేజ్ తగ్గటం లేదు. మణిరత్నం డైరెక్షన్, రజనీ, మమ్ముట్టి స్నేహం, ఇళయరాజా పాటలు ఈ సినిమాను గొప్ప క్లాసిక్ గా మార్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం పూర్తిగా దళపతి లైన్ లోనే తెరకెక్కిందట. సినిమాకు డబ్బింగ్ కు వెళ్లిన సూపర్ స్టార్ సినిమా మొత్తం చూసి లొకేషన్ ను మళ్లీ తనను దళపతి రోజుల్లోకి తీసుకెళ్లావంటూ ప్రశంసించారట. ఈ ఒక్క మాట ఇప్పుడు కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. దళపతి ఫ్యాన్స్ కు నిద్రను దూరం చేస్తోంది. అయితే ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తగ్ లైఫ్ వచ్చింది. రిలీజ్ కి ముందు వరకు ప్రేక్షకులు ఈ చిత్రం మళ్లీ నాయకుడు రోజులను గుర్తుకు తెస్తుంది అనుకున్నారు. రిలీజ్ తర్వాత నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు కూలీని మరో దళపతి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా రిస్క్. కానీ సాక్షాత్తు రజనీకాంత్ కూలీని దళపతితో పోల్చడంతో అంచనాలు మరింత పెరుగుతాయి. కూలీ నిజంగానే మరో దళపతి అయితే మాత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. కూలీ మూవీ రిలీజ్ కి ఉంది. మరో చిత్రం జైలర్ సీక్వెల్ త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. మరి ఆ తర్వాత రజనీకాంత్ చేయబోయే చిత్రం ఏంటి? ఇటీవల చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అందులో తెలుగు డైరెక్టర్ పేరు కూడా ఉంది. దీంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇంతకీ సూపర్ స్టార్ న్యూ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంది ఎవరు? తెలుసుకుందాం రండి. సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రజనీకాంత్ ఒక చిత్రం చేస్తారని బాగా ప్రచారం సాగుతోంది. అయితే సూపర్ స్టార్ వివేక్ కు కాకుండా మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చాడని సమాచారం. ఆయన పేరు నిథిలన్ సామినాథన్. ఈయనెవరు అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ మహారాజా తీశాడు. సేతుపతి కెరీర్ లో మొదటి 100 కోట్ల చిత్రాన్ని అందించాడు. మహారాజా స్టోరీ తెలుగు, తమిళ ప్రేక్షకులనే కాదు, చైనీయులను సైతం బాగా మెప్పించింది. అక్కడ కూడా హిట్ అయింది. నిజానికి ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు నిథిలన్. ఇంతలో సూపర్ స్టార్ ఇంటి నుంచి స్టోరీ ఉంటే వినిపించాల్సిందిగా కబురు వచ్చింది. అర్జెంటుగా రజనీకాంత్ ను కలిశాడు. నిథిలన్ చెప్పిన స్టోరీ సూపర్ స్టార్ ను ఇంప్రెస్ చేసింది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఒక దశలో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం దర్శకుడు వినోద్ సూపర్ స్టార్ తో మూవీ లాక్ చేసుకున్నాడని ప్రచారం సాగింది. సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ మూవీ కూడా ఫిక్స్ అయిందని టాక్ వినిపించింది. కానీ రజనీ వీరిద్దరినీ కాదని నిథిలన్ కు అవకాశమిచ్చాడు. సూపర్ స్టార్ తో మూవీ లాక్ కావడంతో నిథిలన్ మహారాజా సీక్వెల్ ను కొంతకాలం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మామూలు క్రేజ్ ఉండదు. అలాంటిది హిట్ మీద హిట్ కొడుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాడు. అలాంటి డైరెక్టర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. ఇంతకీ ఏ డైరెక్టర్ గురించి ఇంత డిస్కషన్ అనుకుంటున్నారా? ఇంకెవరు? కూలీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇతని లైనప్ మామూలుగా లేదు. ఖైదీ రిలీజ్ అయినప్పుడు లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడి గురించి మహా అయితే కోలీవుడ్ కు తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయి తెలుగులో కూడా సూపర్ హిట్ కావడంతో సౌత్ మొత్తం లోకేష్ పేరు మార్మోగింది. ఆ తర్వాత దళపతితో మాస్టర్ తీసి మరోసారి మెస్మరైజ్ చేశాడు. స్టార్ డైరెక్టర్స్ లీగ్ లోకి వెళ్లిపోయాడు. విక్రమ్ తో కమల్ హాసన్ కు, లియోతో విజయ్ కు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు. దీంతో ఏకంగా రజనీకాంత్ సినిమాను డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది. వన్స్ కూలీ రిలీజ్ అయితే మాత్రం ఇక ఖైదీ 2 తెరకెక్కిస్తానంటున్నాడు. అయితే ఖైదీ 2 తర్వాత లోకేష్ చేతిలో ఉన్న చిత్రాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అమీర్ ఖాన్ తో సూపర్ హీరో మూవీ తీస్తానంటున్నాడు. ఆ తర్వాత విక్రమ్ 2 లోడింగ్ అంటున్నాడు. రోలెక్స్ పై పూర్తి సినిమా చేస్తానంటున్నాడు. అంతేనా? రాజకీయాలు చేస్తూనే విజయ్ మూవీస్ కంటిన్యూ చేస్తే మాత్రం మాస్టర్ సీక్వెల్, లియోకు కూడా సీక్వెల్ తీస్తానంటున్నాడు. ఇండియన్ సినిమాలో మరే దర్శకుడికి ఇంత స్ట్రాంగ్ లైనప్ లేదు. కుబేర రిలీజ్ అయింది. ఇక శేఖర్ కమ్ముల నుంచి కొత్త చిత్రం అంటే మరో 4 ఏళ్ల తర్వాతే అని ఫిక్స్ కావాల్సిందే.
రాజ్మౌళైనా రూట్ మార్చి పాన్ వరల్డ్ మూవీని 3 ఏళ్లలో తీసినా శేఖర్ మాత్రం మినిమం 4 ఏళ్లు తీసుకోవాల్సిందే. కనీసం కుబేర తర్వాతైనా ఈ ట్రెండ్ మారుతుందా అంటే మారేదేలే అంటున్నాడు శేఖర్ కమ్ముల. కుబేరాతో టాలీవుడ్ కు మరో హిట్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. ఓ విధంగా హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేశాడు. 2017లో ఫిదా, 2021లో లవ్ స్టోరీ, 2025లో కుబేరా, ఇలా వరుస పెట్టి హిట్స్ కొట్టాడు శేఖర్ కమ్ముల. ప్రతి దర్శకుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే శేఖర్ కమ్ములకి కూడా ఇప్పుడు మినిమం 3-4 ఏళ్ల గ్యాప్ అనేది సెంటిమెంట్ గా మారింది. కుబేరా తర్వాత అంతా నూతన నటీనటులతో హ్యాపీ డేస్ లాంటి కూల్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు శేఖర్ కమ్ముల. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ మారినట్టు సమాచారం. కుబేరా ప్రమోషన్స్ లో నానితో మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే ఇప్పటికిప్పుడు ఉండే అవకాశాలు లేవు అన్నాడట. కానీ ఇటీవల నేచురల్ స్టార్ తో కలిసి మాట్లాడితే ఇమీడియట్ గా ప్రాజెక్టు స్టార్ట్ చేద్దాం, అర్జెంటుగా స్టోరీ ఫైనల్ చేసేద్దాం అన్నాడట. మరి వీరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అనే ఆసక్తి కంటే కూడా ఎప్పుడు ఉంటుంది అనే క్యూరియాసిటీనే ఎక్కువగా కలిగిస్తోంది. హాలీవుడ్ అంటే ఒకప్పుడు మార్వెల్ వర్సెస్ డీసీ యుద్ధం పీక్స్ లో కనిపించేది. మార్వెల్ అవెంజర్స్ తో బాక్సాఫీస్ గేమ్ ఆడితే డీసీ సూపర్ మ్యాన్, బ్యాట్మెన్ సిరీస్ తో భారీ వసూళ్లను కొల్లగొట్టేది. కానీ కొంతకాలానికి డీసీ మూవీస్ పూర్తిగా కొలాప్స్ అయ్యాయి. మళ్ళీ ఇన్నాళ్లకొకరు డీసీ స్టూడియోస్ సూపర్ మ్యాన్ తో కంబ్యాక్ ఇచ్చింది. ఒకప్పుడు డీసీ కామిక్స్ రేంజ్ వేరు. ఆక్వామ్యాన్, డార్క్ నైట్ రైజెస్, జోకర్, బ్యాట్మ్యాన్, మ్యాన్ ఆఫ్ స్టీల్, వండర్ ఉమెన్ ఇలాంటి బ్లాక్ బస్టర్స్ తో మార్వెల్ మూవీస్ కు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది డీసీ. కానీ కొన్నేళ్లుగా ఆ వైభవాన్ని కోల్పోయింది. మరోవైపు మార్వెల్ కూడా ఎండ్ గేమ్ రిలీజ్ తర్వాత డల్ అయింది. ఈ దశలో అసలు ఆడియన్స్ కు సూపర్ హీరో మూవీస్ పై ఇంట్రెస్ట్ పోయింది. ఇంతలో సూపర్ మ్యాన్ తిరిగొచ్చాడు. జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన సూపర్ మ్యాన్ ఈసారి ఆడియన్స్ కు నచ్చాడు. 4 రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2000 కోట్లను రాబట్టింది. ఇండియాలో అయితే ప్రస్తుతం 30 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. హాలీవుడ్ లో ఒక మూవీ హిట్ అయితే చాలు, ఇండియాలో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొన్న F1 ఇండియాలో దాదాపు 70 కోట్లు రాబట్టింది. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇప్పుడు సూపర్ మ్యాన్ కూడా ఇండియన్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.